మాజీ మంత్రి కేటీఆర్ పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్ విచారణ ముగిసిన తర్వాత బయటకు వచ్చిన సందర్భంలో పోలీసులపై ఆయన ఫైర్ అయ్యారు. మీడియాతో మాట్లాడుతుండగా ఇక్కడి నుంచి వెళ్లాలని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులపై దుర్భాషలాడారు. న్యూసెన్స్ ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించారని బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు క్రైమ్ బ్యూరో రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న కేటీఆర్ ఏసీబీ విచారణ ముగిసిన తర్వాత తను విచారణ ముగిసినట్టు బయటకు వస్తూ తను కారుని స్లో చేసుకొని ఉద్దేశించి మీడియాతో మాట్లాడడము, అక్కడ పోలీసులు ఈ రకంగా రోడ్డు మీద నిలిపి మీడియాతో మాట్లాడకూడదంటూ కూడా కేటీఆర్ ని ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కేటీఆర్ పోలీసులని దూషిస్తూ ఇక్కడ మాట్లాడడం వల్ల మీకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి అని ఈ రకంగా ఘాటు స్టేట్మెంట్స్ ఇవ్వడము, వారితో ఘాటుగా మాట్లాడడము, దాంతో పాటు పోలీసులు రోడ్డుపై ట్రాఫిక్ జామ్ క్రియేట్ అవుతా ఉంది వెళ్లిపోండి అంటే కూడా ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది, ఇదంతా మీరు కావాలని చేస్తా ఉన్నారంటూ కూడా కేటీఆర్ వినకుండా మీడియాతో మాట్లాడి తను చెప్పాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా షేర్ చేసి అనంతరం తిరిగి రోడ్ నెంబర్ 12 మెయిన్ రోడ్ కి ఎక్కినటువంటి వెంటనే అక్కడ 30 నుంచి 40 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, టీఆర్ఎస్ యూత్ వింగ్ కి చెందినటువంటి విద్యార్థులంతా కూడా కేటీఆర్ తో పాటు కలిసి ర్యాలీ నిర్వహించి వారు తెలంగాణ భవన్ వైపు కూడా తీసుకెళ్లిన క్రమంలో సుమారు గంట సేపటి వరకు అనుమతి లేకుండా ర్యాలీ తీసినందుకు, ఈ ప్రొసెషన్ తీసినందుకు కేటీఆర్ మరియు మిగతా 6 మంది పైన పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఎస్ఐ గోవర్ధన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన, ట్రాఫిక్ పోలీసులు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన సెక్షన్ 221, 292, 126 క్లాస్ 2, రెడ్ విత్ 3 క్లాస్ 5 బిఎన్ఎస్ చట్ట ప్రకారంగా కంప్లైంట్ గోవర్ధన్ ట్రాఫిక్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన A1 నిందితుడుగా తారక రామారావు, కేటీఆర్ ని A1 నిందితుడుగా, A2గా బల్కా సుమన్ ని, A3గా మన్నే గోవర్ధన్, A4 గెల్లు శ్రీనివాస్, A5 జయసింహ, A6 క్రిషాంక్ మరియు ఇతర వ్యక్తులపైన ఈ కేసులు నమోదు చేస్తున్నాం అన్నట్టుగా కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. ఏసీబీ విచారణ ముగిసిన తర్వాత ఎలాంటి ర్యాలీ తీయడానికి అనుమతి లేదు, ఎక్కడ కూడా కేటీఆర్ మాట్లాడడానికి అనుమతి లేదు. ఒకవేళ మీరు మాట్లాడదలుచుకుంటే తెలంగాణ భవన్ లో మాట్లాడండి తప్ప రోడ్డు పైన నిలబడి మాట్లాడడం కారణంగా ట్రాఫిక్ అండ్ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవుతా ఉంది. అది దర్యాప్తు జరుగుతున్నటువంటి క్రమంలో మీరు రోడ్డు పైన నిలబడడం కరెక్ట్ కాదు అంటూ కూడా వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కేటీఆర్ కి ఆ విషయాన్ని తను చెప్తున్నప్పటికీ కేటీఆర్ వినకుండా తిరిగి వాళ్లకు కౌంటర్ సమాధానాలు ఇచ్చాడో తప్ప పోలీసులని గౌరవించి అక్కడి నుంచి వెళ్లిపోయినటువంటి సందర్భం కనపడలేదు. దానికోసమే అంతటితో ఆగనటువంటి ఇష్యూ మళ్లీ తన వాహనంతో రోడ్ నెంబర్ 12 కి ఎక్కినటువంటి వెంటనే 30 మంది బీఆర్ఎస్ వర్కర్స్ అంతా కూడా కేటీఆర్ తో కలిసి ర్యాలీ తీసి పెద్ద మొత్తంలో వీళ్ళు ప్రొసెషన్ తీసినందుకు రోడ్ నెంబర్ 12 పూర్తిగా ట్రాఫిక్ జాము, నిర్లక్ష్యంగా కేటీఆర్ వ్యవహరించినందుకు, అక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసినందుకు వివిధ సెక్షన్ల కింద కేటీఆర్ తో పాటు మరో 6గురిపై కూడా బిఎన్ఎస్ కొత్త చట్ట ప్రకారంగా కేసులు నమోదు చేయడం జరిగింది. త్వరలో బంజారాహిల్స్ పోలీసులు మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు మిగతా వారందరూ కూడా నోటీసులు జారీ చేసి ఇలా వ్యవహరించకూడదని తెలిసి ఏసీబీ కార్యాలయానికి వచ్చినప్పుడు ఒక బాధ్యత వ్యక్తిగా వ్యవహరించాలే తప్ప ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు కూడా అటువైపుగా ఉండకూడదు అంటూ కూడా పోలీసులు వాళ్ళందరినీ కూడా నివారిస్తున్నప్పటికీ కేటీఆర్ విచారణ ముగిసింది, బయటకు రాబోతా ఉన్నాడని ఒక సమాచారం తెలుసుకొని గుంపులుగా 30 మంది వారి వాహనాలతో కలిసి కేటీఆర్ తో పాటు వాళ్ళు వెనక ముందు ఈ వాహనాలు పెట్టి ఒక ప్రొసెషన్ ర్యాలీ లాగా తీయడంతో ఇది అనుమతి లేనటువంటి తీసినటువంటి ర్యాలీ ట్రాఫిక్ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసినందుకు ఎస్ఐ ట్రాఫిక్ అధికారి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన బంజారాహిల్స్ పోలీసులు 6 సెక్షన్ల కింద ఈ కేసులు నమోదు చేయడం జరిగింది. స్వప్న, రవితేజ, అయితే ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? బంజారాహిల్స్ పోలీసులకు అందినటువంటి ఫిర్యాదు పైన సెక్షన్ 221, 292, 126 క్లాస్ 2, రెడ్ విత్ 3 క్లాస్ 5 బిఎన్ఎస్ కొత్త చట్టం ప్రకారంగా ఈ కేసులు నమోదు చేశారు. దీంట్లో అతను అనేక అంశాలు ప్రస్తావనకి తీసుకొచ్చి తన వెహికల్ బయటికి మూవ్ అవుతూ ఉండగా తను బీఆర్ఎస్ పార్టీ వర్కర్స్ అందరూ కూడా అడిషనల్ గా 30 మంది
ఒకేసారి కేటీఆర్ వైపు తీసుకొచ్చారు. బాల్క సుమన్, మన్నె గోవర్ధన్, గెల్లు శ్రీనివాస్, జయసింహ, క్రిషాంక్ వీళ్ళందరూ కూడా అనాథరైజ్ ర్యాలీ నిర్వహించి పబ్లిక్ లో న్యూసెన్స్ క్రియేట్ చేశారు. ట్రాఫిక్ అంతరాయాన్ని కలిగించారు. కేబీఆర్ పార్క్ సమీపంలో గంట పాటు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీని గల కారణం కేటీఆర్ ఈ ర్యాలీ తీసినందుకే అంటూ కూడా కేటీఆర్ ని బాధ్యుని చేసి ఈ కేసు అతని పైన నమోదు చేయడం జరిగింది. ఈ రోడ్డు క్లియర్ చేయడానికి సుమారు 2 గంటల పాటు సమయం పట్టింది. అనుమతి లేకుండా ఈ పబ్లిక్ సర్వెంట్స్ ని దూషించడము, పబ్లిక్ సర్వెంట్స్ పట్ల ఇతను అసభ్యంగా బిహేవ్ చేసేటువంటి ప్రయత్నం చేయడంతో గోవర్ధన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఏసీబీ కేసు ఒకటి కాగా రెండోది బంజారాహిల్స్ పోలీసులు పోలీస్ విధులకు ఆటంకం కలిగించడము, చెప్పినా వినకుండా ఒక కామన్ మ్యాన్ ఎలా వ్యవహరించాలి అనే ఒక విషయం తెలిసి కూడా కేటీఆర్ కావాలని ఏసీబీ ముందు వాహనం స్లో చేసి వాళ్ళ డ్రైవర్ కి వాహనం ఆపాలని చెప్పి మీడియాను ఉద్దేశించి మాట్లాడి అనంతరం అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా ఈ ర్యాలీ కండక్ట్ చేసినందుకు సిటీలో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం తో పాటు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది అంటూ కూడా అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.